సో, మనకు సౌండ్ కాన్సెప్ట్‌లో మనకు యాక్చువల్‌గా ఫస్ట్ మనకిక్కడ సౌండ్ అంటే ఏంటి? అక్కడి నుంచే స్టార్ట్ అవుతది. సౌండ్. ఓకే. సో, వాట్ ఈస్ మీన్ బై సౌండ్? సౌండ్ అంటే జస్ట్ ఏంటంటే ఒక వైబ్రేటింగ్ బాడీ దగ్గర నుంచి క్రియేట్ అయ్యే ఒక ఎనర్జీ. ఓకే. వైబ్రేషన్స్ నుంచి వైబ్రేటింగ్ బాడీ మీడియంలో డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేస్తే ఒక మీడియంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అది మన ఇయర్‌కి రీచ్ అయ్యి మనకొక సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సో, దీన్ని సౌండ్ అని చెప్పేసి అంటారు. సో, మనకు వైబ్రేటింగ్ బాడీ ప్రతి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆహ్, మీడియం గనుక లేకపోతే మరి సౌండ్ ఎగ్జిస్ట్ అయితదా అంటే సౌండ్ ఉండదు. మీడియం గనుక లేకపోతే మనకి ఇయర్ వరకు రీచ్ కాదు. రీచ్ కానప్పుడు మనకు సౌండ్ అనేది అక్కడ ఎగ్జిస్ట్ కాదు. సౌండ్ అనేది ఉండదు. ఓకే. సో, ఈ సౌండ్ ఎనర్జీని మనం డిఫైన్ చేసేటప్పుడు మనకు 2 వేవ్స్ ఉంటాయి. సో, ఆ రెండిటి గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి. ఒకటేంటంటే ట్రాన్స్‌డ్యూసర్, ట్రాన్స్ ట్రాన్స్‌డ్యూసర్, లాంగిట్యూడల్ వేవ్, ట్రాన్స్‌వర్స్, ట్రాన్స్‌వర్స్, ట్రాన్స్‌వర్స్ వేవ్ అంటే మిస్టేక్ ఉంది. ట్రాన్స్‌వర్స్, ట్రాన్స్‌ఫర్ వేవ్ ఒకటి, ఇంకోటేంటంటే లాంగిట్యూడల్ వేవ్. లాంగిట్యూడినల్ వేవ్. సో, ఈ ట్రాన్స్‌వర్స్ వేవ్స్ అంటే ఏంటి? ఏవైతే మనకు ఏదైతే వైబ్రేటింగ్ బాడీ నుంచి అంటే ఒక ఆబ్జెక్ట్ వైబ్రేట్ అవుతే దానికి పర్పెండిక్యులర్‌గా వేవ్స్ కనుక జనరేట్ అయితే వాటిని ట్రాన్స్‌ఫర్ వేవ్ అని చెప్పేసి అంటారు. సపోజ్ మనకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో, ఈ ఆబ్జెక్ట్ ఏంటి పైకి కిందకి ఆసిలేట్ అవుతుంది. ఓకే. పైకి కిందకి ఆసిలేట్ అవుతే సో, దీనికి పర్పెండిక్యులర్‌గా మనకు వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, పర్పెండిక్యులర్‌గా వేవ్స్ క్రియేట్ అయితే సో, దాన్ని ట్రాన్స్‌వర్స్ వేవ్స్ అని చెప్పేసి అంటారు. ట్రాన్స్‌వర్స్ వేవ్ అని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్‌ని మనం ట్రాన్స్‌వర్స్ వేవ్స్ అని చెప్పేసి అంటాం. మరి లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటి? సోర్స్ ఎక్కడుందో అక్కడి నుంచి క్రియేట్ అవుతే సో, దాన్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? సౌండ్. సౌండ్. ఓకే. సౌండ్ ఇన్ ద సెన్స్ మనకు ఫిజికల్‌గా మనం నార్మల్‌గా ఒక మైక్రోఫోన్ తీసుకోండి, లేకపోతే స్పీకర్ తీసుకోండి. సో, అక్కడి నుంచి జనరేట్ అయ్యే వేవ్స్ మొత్తం లాంగిట్యూడినల్ వేవ్స్ కిందకొచ్చేస్తాయి. ఓకే. సో, ఈ లాంగిట్యూడల్ వేవ్స్‌లో మనకేంటంటే కొన్ని డెఫినిషన్స్ వస్తాయి. సో, అవేంటంటే ఇక్కడ మనకు సౌండ్ వేవ్స్ ఇక్కడ సోర్స్ ఉంది. సో, సోర్స్ నుంచి మనకిక్కడ సౌండ్స్ జనరేట్ అవుతాయి. ఓకే. సో, ఇలా జనరేట్ అవుతాయి. ఓకే. ఇవన్నీ వేవ్స్. సో, ఇలా మనకు ఇయర్‌కి ఇక్కడ రీచ్ అవుతాయి. ఇక్కడ మనకు రీచ్ అవుతాయి. ఓకే. ఇయర్‌కి ఇక్కడ రీచ్ అవుతాయి. సో, దీన్ని మనం సెండ్ చేస్తాం. సో, ఇక్కడేంటంటే వీటిని మనం కంప్రెషన్స్ అని చెప్పేసి అంటాం. కంప్రెషన్స్. కంప్రెషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఈ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా! ఎంప్టీ గ్యాప్స్. సో, వాటిని రేర్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి అంటారు. రేర్ ఫ్రాక్షన్స్. ఓకే. సో, ఈ 2 మనకు తెలిస్తే దీని బేసిస్‌లో మనకు డెఫినిషన్స్ వస్తాయి. ఫస్ట్ వేవ్ లెంత్. వేవ్ లెంత్. సో, వేవ్ లెంత్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ 2 కంప్రెషన్స్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 రేర్ ఫ్రాక్షన్స్. ఓకే. సో, దాన్ని మనం వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం. డిఫరెన్స్ బిట్వీన్ 2 కంప్రెషన్స్ కావచ్చు, రేర్ ఫ్రాక్షన్స్ కావచ్చు. సెక్ ఓకే. సో, మరి 2 కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అంటే ఫస్ట్ అండ్ థర్డ్‌వి తీసుకోవచ్చా అంటే అలా ఉండదు. సో,
సో మనం సక్సెసివ్ తీసుకోవాలి, 2 సక్సెసివ్ కంప్రెషన్స్ తీసుకోవాలి, అంటే పక్క పక్కవి. ఓకే, ఇక్కడ మనకు ఇది ఉంది, ఫస్ట్ కంప్రెషన్ ఇక్కడ ఉంది. సో దీని పక్కన ఉన్న కంప్రెషన్కి మధ్యలో ఉన్న లెంత్ని మనం మెజర్ చేస్తాం. సో దాన్ని మనం వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం. సో మరి వేవ్ లెంత్కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. ఎస్ఐ యూనిట్స్లో అయితే మీటర్స్, ఎస్ఐ యూనిట్స్లో అయితే మీటర్స్ తీసుకుంటాం. కొన్నిసార్లు సెంటీమీటర్ అని చెప్పేసి తీసుకుంటాం, డిపెండింగ్ అపాన్ మన రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, వేవ్ లెంత్. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటన్నా, మనకు ఒక మ్యాక్సిమం ఇక్కడ మనం కంప్రెషన్లో చెప్పాలి అంటే యాంప్లిట్యూడ్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే మ్యాక్సిమం పీక్ అని చెప్పేసి అంటే, మ్యాక్సిమం పీక్. ఓకే, సో ఆ మ్యాక్సిమం పీక్ని మనం ఏమంటాం? యాంప్లిట్యూడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, మ్యాక్సిమం పీక్ని మనం యాంప్లిట్యూడ్ అని చెప్పేసి అంటాం. సో మ్యాక్సిమం పీక్ మనకి ఎలా వస్తుందంటే దాని కంప్రెషన్ స్ట్రెంత్ అనేది ఎంత ఎక్కువ ఉంటే సో దానికి యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉన్నట్టు మనం మెజర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్కి యూనిట్స్ ఏమి ఉండవు, ఇక్కడ యాంప్లిట్యూడ్స్కి మనం ఇక్కడ డిఫైన్ చేయలేం. సో మనం ఒకవేళ ఇంకా స్పెసిఫిక్గా డిఫైన్ చేయాలి అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇన్ కేస్ డిఫైన్ చేయాలంటే ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి అది ఎంత డిస్టెన్స్లో ఉంది, సో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా మన యాంప్లిట్యూడ్ని మీటర్లోనే మెజర్ చేస్తాం, మీటర్, సెంటీమీటర్, ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి ఎస్ఐ సిస్టంలో మీటర్ ఆర్ సెంటీమీటర్ ఉంటుంది. ఇదంతా దీంట్లో లాంగిట్యూడినల్ వేవ్స్లో ఇలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? టైం పీరియడ్. సో టైం పీరియడ్ అంటే ఏంటి? సో ఒక కంప్లీట్ కంప్రెషన్ అండ్ కంప్లీట్ రేర్ ఫ్రాక్షన్, కంప్లీట్ కంప్రెషన్ ప్లస్ కంప్లీట్ రేర్ ఫ్రాక్షన్. సో ఇది కంప్లీట్గా ఒక కంప్లీట్ కంప్రెషన్ అండ్ కంప్లీట్ రేర్ ఫ్రాక్షన్. సో ఈ రెండు జనరేట్ కావడానికి పట్టే టైంని మనం టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి యూనిట్స్ ఏంటి? సెకండ్స్ అని చెప్పేసి ఉంటాయి, లేదు అంటే అప్పుడప్పుడు మిల్లీ సెకండ్స్, నానో సెకండ్స్, ఒకవేళ అది చాలా తక్కువ ఉంటే నానో సెకండ్స్ కూడా తీసుకుంటాం, నానో సెకండ్స్. ఓకే, ఫెమ్టో సెకండ్స్ అవేమి ఉండవు, ఫెమ్టో సెకండ్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ఒక కంప్లీట్ కంప్రెషన్ అండ్ కంప్లీట్ రేర్ ఫ్రాక్షన్. సో ఇది కంప్రెషన్ అనుకోండి, ఇక్కడ ఇది రేర్ ఫ్రాక్షన్, ఏముండదు ఇంటి తర్వాత మళ్ళీ కంప్రెషన్. సో ఈ కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్ని కంప్లీట్ చేయడానికి పట్టే టైంని మనం టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం, టీ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏం వస్తుంది? ఫోర్త్ది ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఇది ఏంటంటే టైం పీరియడ్కి ఆపోజిట్, ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. ఒక టైం పీరియడ్కి ఇన్వర్స్. సో అంటే ఏంటి? ఎఫ్ ఈక్వల్స్ టు 1/t. అంటే దీని మీనింగ్ ఏంటి? ఒక సెకండ్లో అంటే సో మనకి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ కంప్రెషన్స్ అండ్ రిఫ్రాక్షన్స్ ఒక సెకండ్లో ఎన్ని కంప్లీట్ అవుతుంది ఆ కౌంట్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ఒకవేళ 20 కంప్రెషన్స్ అండ్ 20 రిఫ్రాక్షన్స్ ఒకటేసారి కంప్లీట్ అవుతుంది ఒక సెకండ్లో, సో అప్పుడు మనం దాని ఫ్రీక్వెన్సీ ఏమంటాం? 20 హెడ్జెస్ అని చెప్పేసి అంటాం, 20 సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ 20 హెడ్జెస్ అని చెప్పేసి అంటాం.
20 హెడ్జెస్ అని చెప్పేసి అంటారు. 20 కంప్రెషన్స్, 20 రిఫ్రాక్షన్స్ ఒక సెకండ్లో కంప్లీట్ అయిపోతే దాని ఫ్రీక్వెన్సీ వచ్చేసి 20 సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ 20 హెడ్జెస్ ఉన్నట్టు. సో ఈ ఫ్రీక్వెన్సీస్ మనకు హెడ్జెస్లో కాదు, ఇంకా యూనిట్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ సైకిల్స్ పర్ సెకండ్ అని చెప్పేసి తీసుకుంటాం, బట్ అది ఎక్కువ యూజ్ చేయం. హెడ్జెస్ అని చెప్పేసి అంటాం. హెడ్జెస్లో మనకి ఏంటి కిలో హెడ్జెస్ వస్తుంది, మెగా హెడ్జెస్ వస్తుంది, గిగా హెడ్జెస్ కూడా వస్తుంది, డిపెండింగ్ అపాన్ ఫ్రీక్వెన్సీ. కొన్ని అంటే ఏంటి, ఒక్క సెకండ్లో మనకు ఒక 10⁻⁹ గిగా అంటే 10⁻⁹, ఓకే, మెగా అంటే 10⁻⁶, సో కిలో అంటే 10⁻³ అంటే ఏంటి 1000 ఆసిలేషన్స్, 1000 కంప్రెషన్స్ అండ్ రిఫ్రాక్షన్స్ ఒక్క సెకండ్లో అయితే మనం 1 కిలో హెడ్జ్ అని చెప్పేసి అంటాం. అదే మనకు 10⁻⁶ అంటే ఒకటి పక్కన ఆర్స్ ఉన్నాయి. సో అంత వైబ్రేషన్, అన్ని కంప్రెషన్స్ అండ్ రిఫ్రాక్షన్స్ కంప్లీట్ అయితే దాన్ని మనం 1 మెగా హెడ్జెస్ అని చెప్పేసి అంటాం. సో ఇలా ఉంటాయి డెఫినేషన్స్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు కాన్సెప్ట్ అయిపోయింది, సౌండ్ బేసిక్ ప్రాపర్టీస్ మనకు అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఆడిబుల్ రేంజ్. ఆడిబుల్ రేంజ్ అనేది మనకు వస్తుంది, మనకు ఆడిబుల్ రేంజ్ వస్తుంది, హియరింగ్ లిమిట్ కూడా ఉంటుంది హ్యూమన్స్కి. సో ఆ రెండు డెఫినేషన్స్ చెప్తాను. సో ఆడిబుల్ రేంజ్ అంటే ఏంటి, మన ఇయర్ అనేది ఏ ఫ్రీక్వెన్సీని గ్రాప్ చేయగలుగుతాయి. ఓకే, ఆడిబుల్ రేంజ్ అంటే ఏ ఫ్రీక్వెన్సీస్ని గ్రాప్ చేయగలుగుతుంది, దాన్ని మనం ఆడిబుల్ రేంజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఆడిబుల్ రేంజ్. సో ఆడిబుల్ రేంజ్ ఎంత ఉంటుంది, 20 హెడ్జెస్ నుంచి 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్, అంటే మనం 20,000 హెడ్జెస్ అని చెప్పేసి రాస్తాం. సో దీన్ని మనం 20 కిలో హెడ్జెస్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, ఇది ఆడిబుల్ రేంజ్. ఓకే, ఇంకోటి ఉంటుంది ఆడిబుల్ లిమిట్. ఆడిబుల్ లిమిట్ అంటే ఏంటి మరి, సో మనం ఒక సెకండ్లో, అంటే ఒక సెకండ్ అనుకోండి, సపోజ్ 1 సెకండ్లో మనం ఎన్ని సౌండ్స్ని వినగలుగుతాం, హౌ మెనీ, ఎన్ని సౌండ్స్ వినగలుగుతామో దాన్ని ఆడిబుల్ రేంజ్ అని చెప్పేసి అంటాం. సో అంటే మనం ఎన్ని వినగలుగుతాం 1 సెకండ్లో, అంటే డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. అంటే మనం 1 సెకండ్లో అంతకంటే డిఫరెంట్ సౌండ్స్ వచ్చాయనుకోండి, వాటిని మన బ్రెయిన్ క్యాప్చర్ చేయలేదు, వాటిని ఐడెంటిఫై చేయలేదు. సో అంటే ఏంటంటే 10 సౌండ్స్ అప్రాక్సిమేట్ 9 to 10 సౌండ్స్ ఉంటాయి, మ్యాక్సిమం లిమిట్స్ వచ్చేసి 10 సౌండ్స్. ఓకే, 10 సౌండ్స్. సో 10 సౌండ్స్ అంటే ఏంటి, ఒక ఫ్యాన్ సౌండ్, లేకపోతే ఒక CPU సౌండ్, ఒక ఫోన్ సౌండ్, అలాంటివి ఒక సెకండ్లో మనకు 10 సౌండ్స్ కంటే ఎక్కువ వస్తే ఆ 11th సౌండ్ ఉంటుంది కదా, ఆ 11th సౌండ్ మనకు వినబడదు. సో మనకి ఎలా వినిపిస్తుంది అంటే పిచ్ని బేస్ చేసుకోండి. పిచ్, ఓకే, పిచ్ని బేస్ చేసుకొని మన బ్రెయిన్ ఐడెంటిఫై చేస్తారు. సో పిచ్ అంటే ఏంటి, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కంటెంట్, ఓకే. సో ఫ్రీక్వెన్సీ కంటెంట్ అండ్ యాంప్లిట్యూడ్, సో ఈ రెండింటిని మిక్స్ చేసి మనం పిచ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మన ప్రియారిటీ లెవెల్లో వస్తాయి. సో దేనిదైతే ఫ్రీక్వెన్సీ కంటెంట్ అండ్ యాంప్లిట్యూడ్ దేనిదైతే ఎక్కువ ఉంటుందో అది ఫస్ట్ సౌండ్ కింద, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అప్ టు 10th సౌండ్ వరకు ఉంటుంది. 11th సౌండ్ ఉంటుంది కదా, ఇఫ్ ఇన్ కేస్ దాని కనుక ఎక్కువ ఉందనుకోండి, ఏదైతే తక్కువ ఉంటుందో, దేనిదైతే పిచ్ తక్కువ ఉంటుందో అది స్కిప్ అవుతుంది, ఏదైతే తక్కువ ఉంటుందో స్కిప్ అవుతుంది. సో ఇది అప్రాక్సిమేట్ లిమిట్. 9 to 10 సౌండ్స్ కంటే మనం ఎక్కువ వినలేం ఒక సెకండ్లో, అంటే వినలేం ఇన్ ద సెన్స్ ఐడెంటిఫై చేయలేం. 9 to 10 సౌండ్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం ఒక సెకండ్, అంతకంటే ఎక్కువ ఉంటే మనం ఐడెంటిఫై చేయలేం. ఓకే, సో ఇది ఆడిబుల్ రేంజ్, ఆడిబుల్ లిమిట్ అండ్ పిచ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా కొన్నిట్లలో
కొన్నిట్లలో మనకేంటంటే పిచ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే పిచ్ ఇన్ ద సెన్స్ యాంప్లిట్యూడ్, కొన్నిట్లలో యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్రీక్వెన్సీ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వాయిస్ ఏంటంటే నా వాయిస్ ఫ్రీక్వెన్సీ కంటెంట్ అనేది తక్కువ. సో బట్ ఏంటంటే మీరు వింటున్నారు కాబట్టి నాది ప్రియారిటీలోకి వస్తుంది కాబట్టి దాని యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మీ వరకు. ఓకే, అలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మీరు వింటున్నారు కాబట్టి నా యాంప్లిట్యూడ్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది. సో దాని అర్థం నా పిచ్ అనేది, నా సౌండ్ పిచ్ అనేది ఎక్కువ ఉన్నట్టు కాదు. ఓకే, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కంటెంట్ నాకు తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే నేను మీ ప్రియారిటీ లిస్ట్లో నా సౌండ్ ఉంది ఫస్ట్, ఎందుకంటే క్లాస్ వింటున్నారు కాబట్టి. సో కాబట్టి రిమైనింగ్ సౌండ్స్లో కంపేర్ చేసుకుంటే నా సౌండ్ అనేది మీకు వినబడకపోవచ్చు, ఓకే. సో ఇది ఆడిబుల్ రేంజ్, ఆడిబుల్ లిమిట్ అండ్ పిచ్. సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ సౌండ్స్ని బేస్ చేసి మనకి ఏంటంటే ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకొని మనకు సౌండ్ 2 థింగ్స్ వస్తాయి. ఒకటేమో ఇన్ఫ్రాసోనిక్స్, ఓకే. ఇంకోటి ఏంటంటే అల్ట్రాసోనిక్స్. ఓకే, అల్ట్రాసోనిక్స్, ఇన్ఫ్రాసోనిక్స్ ఒకటి, అల్ట్రాసోనిక్స్ ఒకటి. నన్ను ఇఫ్ ఇన్ కేసు మధ్యలో సడన్గా షట్ డౌన్ అవుతే కనుక మీరు కరెక్ట్ 6కి జాయిన్ కండి. ఒకవేళ మిడిల్లో షట్ డౌన్ కనుక అయితే 6కి జాయిన్ కండి. ఓకే, సో ఇన్ఫ్రాసోనిక్స్ అండ్ అల్ట్రాసోనిక్స్. సో మనకు ఆడిబుల్ లిమిట్ ఉంది కదా, ఆడిబుల్ లిమిట్ ఎంత? 20 హెర్ట్జ్ టు 20 kHz. సో దాంట్లో మనకు లెస్సర్ థ్రెషోల్డ్, బిలో థ్రెషోల్డ్ ఏంటి? 20 హెర్ట్జ్. సో 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మనం ఇన్ఫ్రాసోనిక్స్ అని చెప్పేసి అంటాం. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటాయి, వాటిని మనం వినలేం. సో వాటిని ఇన్ఫ్రాసోనిక్స్ అని చెప్పేసి అంటాం. అల్ట్రాసోనిక్స్ అంటే ఏంటి? ఆడిబుల్ రేంజ్ హైయెస్ట్ లిమిట్ ఏంటి? 20 kHz. సో 20 kHz కంటే ఎక్కువ ఉంటే సో దాన్ని మనం అల్ట్రాసోనిక్స్ అని చెప్పేసి అంటాం. ఇన్ఫ్రాసోనిక్స్ అండ్ అల్ట్రాసోనిక్స్. ఓకే, సో ఇవి మనకి ఇన్ఫ్రాసోనిక్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి? మరి మనం ఎక్కడ, మనకు వినలేని రేంజెస్ కూడా ఉన్నాయి కదా. ఇది ఎబో రేంజ్, ఇది బిలో రేంజ్. ఇదేమో బిలో, ఇదేమో ఎబో. సో ఇవి ఎక్కడ మనకు జనరేట్ అవుతాయి? మరి ఎర్త్ క్వేక్స్ నుంచి జనరేట్ అవుతుంది. ఇన్ఫ్రాసోనిక్స్ ఏమో ఎర్త్ క్వేక్స్. సో వాటిని మనం మెజర్ చేయలేం. సో అందుకే మనం సెస్మోగ్రాఫ్ అని చెప్పేసి మనం ప్లేస్ చేస్తాం, ఎర్త్ క్వేక్స్. సో వీటిని మెజర్ చేయడం కోసం, ఎందుకంటే అవి మనకి వినబడకపోతే సెస్మోగ్రాఫ్ అని చెప్పేసి సెస్మోగ్రాఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దాని బేసిస్లో మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే వాల్కనోస్. ఓకే, సో ఇక్కడ కూడా మనకు సెస్మోగ్రాఫ్ యూజ్ అవుతుంది. ఓకే, సో వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే సునామీస్ కానీ, వాల్కనోస్ కానీ, ఎక్కడైతే ఎరప్షన్స్ అవుతాయో, సునామీ. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు, ఈ అప్లికేషన్స్లో. ఎర్త్ క్వేక్స్ కానీ, లేకపోతే వాల్కనోస్ కానీ, సునామీస్ కానీ వచ్చినప్పుడు మనం సెస్మోగ్రాఫ్ని కానీ, లేకపోతే ఇన్ఫ్రాసోనిక్స్ని, అంటే సెస్మోగ్రాఫ్ అనే అనదర్ డివైస్ అది. ఈ ఇన్ఫ్రాసోనిక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాసోనిక్ డిటెక్టర్ ఒకటి ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి? ఎలిఫెంట్స్ అనేవి ఈ ఇన్ఫ్రాసోనిక్స్ వినగలుగుతాయి. ఎలిఫెంట్స్ ఇన్ఫ్రాసోనిక్స్ని హియర్ చేస్తాయి, వినగలుగుతాయి. సో విన్నప్పుడు మనం ఏంటి? ఇన్ఫ్రాసోనిక్స్ని యూజ్ చేస్తే మన రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, సో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. రైల్వే
ట్రాక్స్. సో వాటిని క్రాస్ కాకుండా ఇన్ఫ్రాసోనిక్స్ని ప్లేస్ చేసుకొని ఈ ఎలిఫెంట్స్ క్రాస్ కాకుండా మనం ఆ సౌండ్స్ని అక్కడ క్రియేట్ చేస్తే కనుక ఎలిఫెంట్స్ అనేవి అక్కడికి రావు. సో ఇక్కడ వరకు మనకు ఇన్ఫ్రాసోనిక్స్ కాన్సెప్ట్ అయిపోయింది. సో మరి వాట్ అబౌట్ అల్ట్రాసోనిక్స్? సో అల్ట్రాసోనిక్స్ మనకి ఎక్కడెక్కడ క్రియేట్ అవుతాయి అంటే పెద్దగా చెప్పడానికి ఏముండవు. బ్యాట్స్, గబ్బిలాలు ఉంటాయి కదా, సో అవి క్రియేట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ కొన్ని క్రిస్టల్స్ క్రియేట్ చేస్తాయి. క్రిస్టల్స్, సో వాటి మీద వైబ్రేషన్స్ అంటే మన ఎలక్ట్రికల్ ఎనర్జీ కనుక అప్లై చేస్తే అక్కడ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ వోల్టేజ్ కావచ్చు, వోల్టేజ్ అప్లై చేస్తాయి. ఎలక్ట్రికల్ ఎనర్జీ నథింగ్ బట్ వోల్టేజ్. సో అప్లై చేసినప్పుడు మనకు అల్ట్రాసోనిక్స్ జనరేట్ అవుతాయి. ఓకే, అదే వీటి యాంప్లిట్యూడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి నన్ను. సో ఒకటి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో మరి వీటిని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? మన నార్మల్లో అల్ట్రాసోనిక్స్ అని చెప్పేసి మన విత్ ఇన్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఉంటాయి కదా, బాడీ ఆర్గాన్స్ని మనం చూడడానికి, బాడీ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తుందో చూడడానికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కిడ్నీ ఫంక్షన్స్, సో ఇది ఒక అప్లికేషన్. ఇంకొక అప్లికేషన్ ఏంటి, ఏదైనా ఒక మెటల్ ఉంది, మెటల్ ఇన్ ద సెన్స్ ఏదైనా బౌల్ ఉందనుకోండి, మెటల్ బౌల్ ఉందనుకోండి, సో వాటిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. సో దాంట్లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత మెటల్ బౌల్స్లో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా మనం చూడాలంటే అల్ట్రాసోనిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అల్ట్రాసోనిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనకు కాన్సెప్ట్ అయిపోయింది. దీని తర్వాత మనకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఈ రెండు ఉన్నాయి కదా. సో ఈ రెండు కాన్సెప్ట్స్లో మనకు ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? వెలాసిటీ. ఆ ప్రాపగేట్ అయ్యే వేవ్ వెలాసిటీ ఎంత ఉంటుంది? సో అది మనం ఇక్కడ రాయాలి, ఇక్కడ రాస్తాం. ఐదర్ ట్రాన్స్ఫర్ వేవ్ కావచ్చు, లాంగిట్యూడినల్ వేవ్ కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఏంటంటే మనకు వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, ప్రాపగేషన్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. ప్రాపగేషన్ వెలాసిటీ, సో అది ఎంత స్పీడ్లో మూవ్ అవుతుంది అని చెప్పేసి ప్రాపగేషన్ వెలాసిటీ మనం వి అని చెప్పేసి తీసుకుంటాం. వి, సో వి ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ల్యాండా. సో ల్యాండా ఎన్ అంటే మనకు ఇక్కడ ఇంటీజర్, ఎన్ అనేది మన ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ అన్న, ఎన్ అంటే ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ, ల్యాండా అంటే వేవ్ లెంత్. ఓకే, ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ ఇక్కడ, అండ్ లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఓకే, లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఓకే, సో దీన్ని మీకు క్లియర్గా అర్థం కావాలంటే మనకు వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా. సో వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. ఓకే, సో మనకు ఇక్కడ మనకు డిస్టెన్స్ అంటే ఏంటి, వేవ్ లెంత్ మనకి ఏం డిఫైన్ చేస్తుంది? డిస్టెన్స్, లాంబ్డా. సో బై టైం అని చెప్పేసి ఉంది కదా, బై టైం అంటే మనం బై టైం అంటే టైం పీరియడ్ తీసుకోవచ్చు ఇక్కడ. బై టైం, డిస్టెన్స్ బై టైం, లాండా బై టైం పీరియడ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. 1/t అంటే ఏంటన్నా? ఫ్రీక్వెన్సీ. సో అంటే లాండా ఇంటూ ఫ్రీక్వెన్సీ అంటే ఎండ్ అని చెప్పేసి తీసుకుంటాం. డిస్టెన్స్ బై టైం, 1 టైం పీరియడ్ అంటే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మన కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి, ఇంకొకటి ఏంటి మనకు